హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఎండాకాలం వచ్చేసింది కదండి, అందరికీ ఏదో ఒకటి చల్లగా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే సమ్మర్ స్పెషల్ మనకి ఎక్కువ కూలింగ్గా కావాల్సింది ఏంటి అంటే ఐస్ క్రీమ్స్ అనమాట. పిల్లలైతే ఐస్ క్రీమ్స్ కావాలని గోల చేస్తూ ఉంటారు కదా. ఇంట్లోనే ఈజీగా ఈ వెనీలా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని తీసుకోండి. ఏ గిన్నె అయినా సరే కొంచెం మందంగా ఉండేది తీసుకోండి. అలాగే దాన్ని ఫస్ట్ వాష్ చేసి తీసుకోండి. ఇలా వాష్ చేయడం వల్ల మనము పాలు వేసినప్పుడు అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ప్యాకెట్ పాలని ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు తీసుకున్నానండి. మీరు ఒకవేళ మీ దగ్గర గేదె పాలు అవైలబుల్గా ఉంటే వాటినైనా తీసుకోవచ్చు, లేదంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట. పాలని కొంచెం వేడెక్కనివ్వండి. మనకు పాలు కొంచెం మరుగుతున్న సమయంలో మనకు ఒక చిన్న టిప్ ఉందండి, చెప్తాను. మనకు పాలు కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు ఇక్కడ చూడండి, పాలు మరగడానికి దగ్గరగా వచ్చాయన్నమాట. ఇలా మరగడానికి దగ్గరగా వచ్చినప్పుడు ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి టీ స్పూన్ తోటి నేను ఇక్కడ ఒక 7 స్పూన్స్ వరకు పాలను తీసుకుంటున్నానండి. 7 చెంచాల పాలను తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ టేబుల్ స్పూన్తో అయితే మాత్రము 2 నుంచి 3 స్పూన్ల వరకు పాలను తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ టీ స్పూన్తో కాబట్టి 7 స్పూన్ల వరకు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ పాలలోకి మనము ఇక్కడ 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ని తీసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకు అచ్చం పాలలాగే రావాలన్నమాట. ఇలా కలిపినప్పుడు పాలలాగే కనిపించాలి, ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ చూడండి, మనకు రెడీ అయిపోయాయి అన్నమాట. ఇలా కలిపిన ఈ కార్న్ఫ్లోర్ పాలని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా నీట్గా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ పొయ్యి మీద పాలు వేడెక్కుతూనే ఉన్నాయి కదండి. ఇలా బాగా పాలని చక్కగా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత మనకు అందులో ఉన్న మీగడనంతా కూడా లోపలికి అనుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి. మీగడ అంతా కూడా మనం పాలలోకి కలిపేసుకోవాలన్నమాట. ఇలా పక్కన వచ్చే మీగడని మొత్తం లోపలికి అనుకోవడం వల్ల క్రీమ్ అనేది మనకు చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా మీగడని లోపలికి అనుకుంటూ ఒక 5 నుంచి 6 నిమిషాలు చక్కగా ఇలా మరిగించుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుతూ అడుగంటుకోకుండా మరిగించుకోండి. మనకు చక్కగా పాలు అనేది ఇలా కాస్త దగ్గర పడ్డాక చక్కగా కలిసిపోయాయి కదండి. ఇలా మరుగుతున్నాయి కదా. ఇలా మరుగుతున్నప్పుడు మనం అందులోకి 1 కప్పు వరకు చక్కెరని తీసుకుందామండి. ఇక్కడ చూడండి, నేను చక్కెరని కూడా వేసుకొని అందులోకి చక్కగా కలుపుకుంటున్నాను. అంటే 1/2 లీటర్ పాలకి 50 గ్రాముల వరకు చక్కెర పడుతుందండి. అంటే చెటాక్ అంటారు కదా, అంత చక్కెర మనకైతే పడుతుందన్నమాట. ఐస్ క్రీమ్లో చక్కెర అనేది కాస్త తక్కువగానే ఉండాలి. ఇలా చక్కెర అంతా కూడా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలు ఉన్నాయి కదండి, వీటన్నింటినీ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనము చక్కగా మొత్తం అంతా కూడా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా. మనకు ఈ కార్న్ఫ్లోర్ పాలు వేసినాక కొద్దిసేపటికే మనకు పాలు అనేది దగ్గరగా చిక్కబడిపోతాయండి. ఇక్కడ చూడండి, మనకు ఇలా చక్కగా చిక్కబడిపోతాయన్నమాట. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలాగే కలుపుతూ మనం చక్కగా మరిగించుకోవాలి. మనకి ఇక్కడ చూడండి, క్రీమ్ లాగా రెడీ అవుతుందన్నమాట. ఇలా చక్కగా క్రీమ్ లాగా మనకైతే రెడీ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూనే మరిగించుకోండి. మనకు ఇలా చక్కగా క్రీమ్ లెక్క రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా కాసేపు అయినాక పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా కలిపితే మనకు ఇలా దగ్గర పడిపోతుందన్నమాట. మొత్తం అంతా కూడా ఇలా క్రీమ్ లెక్క పెరుగుగా రెడీ అవుతుందన్నమాట. దీన్నంతా కూడా చక్కగా ఒకసారి ఇలా దగ్గరగా చేసుకొని మన దగ్గర ఉండే ఏదైనా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఈ మొత్తం అంతా కూడా అందులోకి వేసుకోవాలన్నమాట. ఈ క్రీమ్ లాగా వచ్చిన ఈ పాలని మొత్తం కూడా అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి ఇక్కడే
నేను వెనిలా ఎసెన్స్ని వేస్తున్నానండి. మీరు వెనిలా ఎసెన్స్ లేకపోతే దీని ప్లేస్లో ఏదైనా ఎసెన్స్ కానీ లేకపోతే ఇలాచీ పౌడర్ కానీ వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక మూత వరకు వెనిలా ఎసెన్స్ని వేశాను. ఇలా వేసి దీన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక 2 నిమిషాలు చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మనకు క్రీమ్ అనేది ఇలా రావాలన్నమాట, నురగగా రావాలి. ఇలా వచ్చిన దాన్ని మనము ఏదైనా ఒక బాక్స్లో వేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఏ బాక్స్ అయినా పర్వాలేదండి, వాడుకోవచ్చు. ఇలా వేసుకొని మూతని గట్టిగా పెట్టేసుకోండి. మనకు లోపలికి వాటర్ అనేది పోకుండా ఉండేటట్టు పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న డబ్బా మూత లూజ్గా కనుక ఉంటే పైనుంచి ఏదైనా పేపర్ని పెట్టేసి మూత పెట్టేసేయండి. ఇక్కడ చూడండి 4 గంటల తర్వాత చూస్తే మనకు చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనమైతే ఈ వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి కనుక ఇలా చేసి పిల్లలకు పెట్టినట్లయితే పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలాగే మనకు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనము పిల్లలకి హెల్తీగా చేసి పెట్టేసేయచ్చు. పైనుంచి క్యూటీతో గార్నిష్ చేసి ఇచ్చినట్టుంటే కలర్ఫుల్గా పిల్లలైతే ఈజీగా లాగించేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ ఎండాకాలంలో ఈ వెనిలా ఐస్ క్రీమ్ని ఒక్కసారైనా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.